అక్కడ క్రౌడ్ గ్యాదరింగ్ కానివ్వండి, లేదంటే ఆయన చెప్పేటువంటి మాటలు కానివ్వండి, సనాతన ధర్మం అనే మాటలు కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంపాక్ట్ చూపించాయి. ఒకటి మోస్ట్లీ యూత్ ఫ్యాక్టర్ అనేది డెఫినెట్ గా బీజేపీకి పాజిటివ్ అయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే హీఈస్ నథింగ్ ఏ పార్ట్ పాలిటిక్స్ నుంచి పక్కన పెడితే బీయింగ్ an యాక్టర్ అండ్ ఫేమస్ యాక్టర్ కూడా చాలా ప్రభావం చూపించడం యూత్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ గా మారింది పవన్ ప్రచారం చేసిన ఏరియా. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఆయన విమర్శించారు. అక్కడ రేవంత్ సర్కార్ కి సంబంధించి కూడా విమర్శించిన తర్వాత కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్, ఎక్కడ కూడా తిప్పికొట్టిన సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ తిప్పికొట్టిన సందర్భాలు అంతగా కనిపించలేదు. ఉద్దేశించి కాంగ్రెస్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట ఇటువంటి సినారియో ఉంది, ఈ రకం కొనసాగుతోంది, హామీలు ఇచ్చారు చేయలేకపోతున్నారు, అక్కడ నిధుల కొరత ఉంది, రకరకాలుగా మాట్లాడుకొచ్చారు. అంటే ఎగ్జాంపుల్ గా కర్ణాటక ఇటు తెలంగాణ గవర్నమెంట్ జార్ఖండ్ లో మెజారిటీ మార్క్ దాటేస్తుంది ఇండియా కూటమి. జార్ఖండ్ మెజారిటీ మార్క్ దాటేస్తుంది ఇండియా కూటమి. 42 స్థానాల్లో లీడ్ లో ఉంది. జార్ఖండ్ మెజారిటీ మార్క్ ని క్రాస్ చేస్తుంది ఇండియా కూటమి. ఎన్డీఏ 38 స్థానాల్లో ముందంజలో ఉన్నప్పటికీ 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇతరులు 1 స్థానంలో ముందంజలో కొనసాగుతున్నారు. 41 స్థానాలు అక్కడ మ్యాండేట్ అంటే మ్యాజిక్ ఫిగర్. ఆ 41 మార్క్ ని క్రాస్ చేస్తుంది ఇండి కూటమి. 42 స్థానాల్లో ముందంజలో దూసుకుపోతోంది. ఎన్డీఏ 38 స్థానాల్లో ఉంది. దాంతోపాటు ఇతరులు 1 స్థానంలో ఉన్నారు. ఒకవేళ ఆ ఒకే అకౌంట్ కూడా ఎన్డీఏ దాంట్లో ఆ కిట్టిలో వేసినప్పటికీ 39 స్థానాలు మాత్రమే ఎన్డీఏకి దక్కుతాయి. సో ఇక్కడ సచిన్ ఇక్కడ మనం జార్ఖండ్ విషయానికి వచ్చినా కూడా జార్ఖండ్ లో కూడా ఇన్ఫాక్ట్ ఎందుకంటే పొలిటికల్ సినారియో మనం చూస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వాలు ఏ రకంగా ఒక రకంగా చెప్పాలంటే డైవర్సిఫై అయ్యాయి, ఏ రకంగా ప్రభుత్వాలు మారిపోయాయి, పార్టీలు మారిపోయాయని చూస్తే కనుక ఒకవేళ నిజంగానే 42 స్థానాలు ఇండియా కొనసాగినా కూడా డెఫినెట్ గా వారికి కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే డెఫినెట్ గా వారు 50కి పైగా స్థానాలు కనుక గెలుచుకోగలిగితేనే వాళ్ళ ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. లేదా అది పెట్టుకుంటుంది బీజేపీతో. వాళ్ళు అది సర్వసాధారణమైన పార్టీ ఏం కాదు. కేంద్రంలో అధికారంలో ఉంది, అనేక ప్రభుత్వాలు కూల్చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి, ఉదాహరణలు మన కళ్ళ ఎదుట కనబడుతున్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఆ సిచ్యువేషన్ కనుక ఎరైజ్ అయితే జార్ఖండ్ లో 44 స్థానాల నుంచి 45 స్థానాలు వచ్చినా కూడా అవసరమైతే బీజేపీ ఇట్టే లేపేయగలుగుతుంది ఇండియా కూటమి ప్రభుత్వం. ఎందుకంటే డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో అది ఒక మంచి ఈజీగా అక్కడ సిచ్యువేషన్ ఉంటుందా? డెఫినెట్ గా ఎందుకంటున్నా అంటే మనం మహారాష్ట్రలో చూసాం. అన్డౌటెడ్లీగా ఫస్ట్లీ 2000 ఎప్పుడైతే 19 ఎలక్షన్స్ జరిగాయో శివసేన పార్టీకి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చాలా సంవత్సరం పాటుగా అనూహ్య నిర్ణయాలు కూడా తీసుకున్నాయి. కానీ ఎవరు ఊహించారా ఏక్నాథ్ షిండే లాంటి ఒక వ్యక్తి వస్తాడని కానీ, ఏక్నాథ్ షిండే బీజేపీతో జత కడతాడని కానీ, దేవేంద్ర ఫడ్నీస్ మళ్ళీ ఉప ముఖ్యమంత్రి అవుతారని కానీ, ఏక్నాథ్ షిండే లాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి వస్తుందని ఎవరు భావించారా? ముఖ్యంగా ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఒక మంత్రిగా కొనసాగడం అది కూడా ఒక నార్మల్ శాఖ వచ్చింది అంతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు. కానీ అటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారంటే డెఫినెట్ గా బీజేపీ జార్ఖండ్ లో చంపేశ్వరన్ ఇక్కడ ఇంకో ఏకనాథ్ షిండే అనుకోవాలా? ఒకవేళ కనుక ఇటువంటి ఎందుకంటే చంపేశ్వరన్ ఆయన బయటకు వచ్చేసారు ఆల్రెడీ. బహుశా ఏకనాథ్ షిండే అనలేకపోవచ్చు, కానీ ఇంకేమైనా కొత్త పేరు ఇవ్వలేము. డెఫినెట్ గా అంటే హేమంత్ సోరెన్ కి ఇక్కడ సింపతి ఎక్కువ గెయిన్ అయిపోయింది. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి అక్కడ ఇండియా కూటమి బ్లాక్ పోటీ చేసినప్పటికీ హేమంత్ సోరెన్ సింపతి ఫ్యాక్టర్ అనేది ప్రజల్లో చాలా బలంగా పడిపోయింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని ఆయనని కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా తీసుకెళ్లి జైల్లో వేయడం, ఆ తర్వాత తన భార్యని ముఖ్యమంత్రి కాకుండా బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. హియర్ ఇట్ ఇస్ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలిన దానికి అంశానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇక్కడ కూడా కొన్ని కీలక స్థానాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ వెనుకంజలో ఉంది. పశ్చిమ బెంగాల్లో ఇటు టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉప ఎన్నికల్లో 6కి 6 స్థానాల్లో దూసుకుపోతోంది తృణమూల్. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీని ఎక్కడా కూడా కోలుకొనివ్వట్లేదు తృణమూల్ కాంగ్రెస్. బెబ్బులులా దూసుకుపోతుంది 2 చోట్ల. పశ్చిమ బెంగాల్ అదే పరిస్థితి. అట్ ది సేమ్ టైం యూపీలో కూడా బై ఎలక్షన్ సంబంధించి 9 కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ జరిగితే 4 సమాజ్వాదీ పార్టీ లీడ్ కొనసాగిస్తుందని డెఫినెట్ గా అది అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అట్ ద సేమ్ టైం బీజేపీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సిచ్యువేషన్ లో ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళు కొంత బ్యాక్ స్టెప్ పోవడం అనేది డెఫినెట్ గా బీజేపీకి ఒక బిగ్గెస్ట్ హర్డిల్ అని చెప్పుకోవచ్చు. సో ప్రెసెంట్ మనం ట్రెండ్స్ చూస్తున్నాం మహారాష్ట్రకు సంబంధించి నువ్వా నేనా ఇదే కొనసాగుతోంది. ఇంకా కూడా ఎన్డీఏ అటు 130 స్థానాల్లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ ఇంకా దగ్గరికి రాలేదు. ఇక్కడ ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇండియా కూటమి పోటీ కంటే కూడా ఈ 2 కూటమిలతో ఇతరులు పోటీ పడుతున్నారు, చిన్న పార్టీలు పోటీ పడుతున్నాయి. రేపటి రోజు నిజంగానే ఇంట్రెస్టింగ్ సచిన్ 144 దగ్గర ఇండియా ఉండి
140 ఇంట్రెస్టింగ్ మ్యాజిక్ ఫిగర్ చేరువలో ఉన్న సిచువేషన్ లో సమాజ్వాదీ పార్టీ మాత్రం డెఫినెట్ గా ఇండియా కూటమిలో ఒక బ్లాక్ గా ఉంది. అనుకున్న స్థాయిలో వాళ్ళ టికెట్ రాలేదు కాబట్టి ఇవ్వలేకపోయారు కాబట్టి బయటకు వచ్చింది. కానీ డెఫినెట్ గా ఎంఐఎం సమాజ్వాదీ పార్టీ మాత్రం నిజంగానే శరద్ పవార్ లాంటి ఒక వ్యూహకర్త, శరద్ పవార్ అంటే ఒక ఇంకా ఇన్ డెప్త్ కి సంబంధించి పాయింట్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బిగ్ నంబర్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మహారాష్ట్రకు సంబంధించి 288 స్థానాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఇక్కడ ఎన్డీఏ 139, ఎన్డీఏ 139 గా ఉంది, ఇండియా 132 గా ఉంది. ఇతరులు ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇతరులు 2 కూటమిలతో పోటీ పడుతున్నారు. నిజంగానే ఈ ట్రెండ్స్ కంటిన్యూ అవుతాయి. ఆల్మోస్ట్ 10 కా వస్తోంది. సో ఇప్పటికే కొంత రిజల్ట్స్ అనేది వేగంగా వస్తూనే ఉన్నాయి. ఇంకా దాదాపుగా ఒక కంక్లూజన్ కి వస్తున్న సందర్భం. ఇంకొక అరగంటలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ క్లారిటీ వచ్చిన అవకాశం కనిపిస్తోంది. కానీ రిజల్ట్స్ లో క్లారిటీ రావచ్చు, కానీ ప్రభుత్వం ఫామ్ చేసే విషయంలో క్లారిటీ మాత్రం రాదు. ఎందుకంటే కనుక 145 అనేది మ్యాజిక్ ఫిగర్. ఇక్కడ రిజల్ట్స్ లో క్లారిటీ వచ్చినా ప్రభుత్వాన్ని ఎవరు ఫామ్ చేస్తారనేది క్లారిటీ రాదు. ఇప్పుడు మొదలవుతాయి అక్కడ రిజాల్వ్ పాలిటిక్స్ కావచ్చు, ఆపరేషన్ కమల్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇటు ఇండియా బ్లాక్ కి సంబంధించి శరద్ పవార్ లాంటి వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 4 సీట్లు ఉన్నప్పుడే నిజంగా ఈ 139, 130 కొనసాగితే ఆ 4 సీట్లు కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని ఇందాక మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సీట్ల సంఖ్య పెరిగిన ఇతరులకు సంబంధించి 17 స్థానాల్లో వాళ్ళు చిన్న చితక పార్టీలు గెలుస్తున్నాయంటే వీరి ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఇక్కడ సస్పెన్స్ గా ఉంది. సో ప్రెసెంట్ అయితే ఇతరులకు సంబంధించి 17 స్థానాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా మహాయుతి వాళ్ళని డెఫినెట్ గా కొంత అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ నుంచి నేరుగా మనం జార్ఖండ్ వెళ్లే ప్రయత్నం చేద్దాం. జార్ఖండ్ కి సంబంధించిన నెంబర్స్ ని, ఆ మ్యాప్ ని ఏం జరుగుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. Here it is. మహా తీర్పుతో పాటు జార్ఖండ్ లో ఏం జరుగుతుందో అది చూసే ప్రయత్నం చేద్దాం. ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జార్ఖండ్ లో మెజార్టీ మార్క్ ని దాటేస్తుంది ఇండియా కూటమి. 42 స్థానాలు ముందంజలో ఉంది. మరోసారి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఇండియా కూటమి దూసుకుపోతోంది. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక అదిగోండి ఆరెంజ్ కలర్ కి సంబంధించి మెల్లిగా తగ్గిపోతోంది. ఆ గ్రీన్ కలర్ కి సంబంధించి గ్రీన్ కలర్ లో పెరుగుతోంది. దాంతో పాటు అక్కడక్కడ పింక్ మనకు కనిపిస్తోంది. 24 స్థానాల్లో జేఎంఎం, అలాగే 22 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత మిగిలిన స్థానాల్లో ఇక్కడ 11, 6, 2, 1, 1, 2 స్థానాల్లో మిగతా చూడొచ్చు ఆరెంజ్ కలర్ అక్కడక్కడ మాత్రం ఇప్పుడు మనకు కనిపిస్తోంది. ఒకప్పుడు దాదాపుగా ఎక్కువ ప్లేసెస్ అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ తిరిగి అధికారంలోకి వస్తారంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూపిస్తున్న మ్యాప్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తిరిగి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందా? ఒకసారి మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏమో గురం ఎగరచ్చు అన్నట్టుగా ఒక్కసారిగా సినారియోస్ మారిపోతే కనుక, పరిస్థితులు మారితే కనుక తిమ్మిరి బొమ్మరి కావచ్చు. ఏం జరుగుతుందో ఆసక్తికరంగా మారుతోంది. ఇక్కడ జార్ఖండ్ కి సంబంధించి ఒకసారి నెంబర్స్ ని చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మరి కాసేపట్లో ఎన్డీఏకి సంబంధించి 38 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇండియా కూటమి 42 స్థానాల్లో ముందంజలో ఉంది. దాంతోపాటు ఇతరులు 1 స్థానంలో ముందంజలో ఉన్నారు. రైట్, ఎగ్జాక్ట్ గా జార్ఖండ్ కి సంబంధించి చూస్తే కనుక డెఫినెట్ గా సచిన్ ఇక్కడ ఒకటైతే కారాఖండ్ గా చెప్పొచ్చు. జార్ఖండ్ లో డెఫినెట్ గా అన్డౌటెడ్లీగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోటీ చేసిన స్థానాలు కానీ, లేకుంటే అక్కడ ఇండియా కూటమి ముఖ్యంగా మాట్లాడుకుంటే డెఫినెట్ గా వారు 45 వచ్చినా కూడా, మ్యాజిక్ ఫిగర్ దాటేసి 45 దాటేసినా కూడా వారు కొంత కష్టమే. ఎందుకంటే 41 మ్యాజిక్ ఫిగర్ ఉన్నప్పటికీ 4 స్థానాలు కాబట్టి బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడొచ్చు. ఇక్కడ ఏదైనా పొలిటికల్ గేమ్ ఆడొచ్చు. అవసరమైతే జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి విభజించి ఆశ్చర్యపోవాల్సిన పని. ఎందుకంటే అక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చాలో ఎన్ని రోజులుగా హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తర్వాత మళ్ళీ రాజీనామా చేయించి చెంపై సోరెన్ అధికారంలోకి ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు. తర్వాత ఆయన రాజీనామా చేయించి మళ్ళీ హేమంత్ సోరెన్ అయ్యారు. సో డెఫినెట్ గా ఆ ఫ్లేవర్ ఒక్కసారి టచ్ చేసిన తర్వాత అది ఎవరికైనా మళ్ళీ ఆశ ఉంటుంది. ఈ సిచువేషన్ లో చెంపై సోరెన్ లాంటి వ్యక్తిని లాగేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఇక్కడ జార్ఖండ్ లో కనుక నిజంగానే ఇండియా కూటమి అధికారం చేపట్టాలని కనుక ఫిక్స్ అయి ఉంటే డెఫినెట్ గా 50కి పైగా స్థానాలు వస్తేనే అవకాశం ఉంటుంది. లేదంటే డెఫినెట్ గా బీజేపీ 80% లో కూడా ఆడ ఆపరేషన్ కమల్ లాంటిది అవసరమైతే ఇంకేదైనా చేపట్టిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్రకి వెళ్లే ముందు జార్ఖండ్ కి సంబంధించి, ఎందుకంటే అక్కడ ఈక్వేషన్స్ మారుతున్నాయి. 38-42 మ్యాప్ మీరు చూస్తున్నారు. అక్కడ ఆరెంజ్ చాలా తక్కువగా ఉంది, గ్రీన్ మనకి ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ మీరు చూస్తే ఎన్డీఏ కూటమి 38 స్థానాల లీడ్లో ఉంటే ఇండియా కూటమి 42 స్థానాల్లో ఇతరులు 1 స్థానంలో ఉన్నారు. ఆ మ్యాప్ లో కనుక గమనిస్తే మనోజ్, ఆ కలర్స్ ఒక్కసారి ఆ గ్రీన్ కలర్ చూడు మనం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం వరకు మనకి ఆరెంజ్ కలర్ మనకి ఎక్కువగా కనిపించింది అక్కడ.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా జార్ఖండ్ కి సంబంధించి డెఫినెట్ గా నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే బీజేపీ ఇండియా కూటమికి సంబంధించి ఏ రకంగా వారిని అడ్డుకోవాలనే ప్రయత్నమే ప్రధానంగా చేసే అవకాశం ఉంది. ఎన్డీఏ ఏ రకంగా కూడా ఇండియాని అక్కడ అడ్డుకునే ప్రయత్నం జార్ఖండ్ చేసింది. ఎందుకంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మహారాష్ట్ర ఎన్నికలపైన. మహారాష్ట్రలో చాలా కాన్ఫిడెన్స్ కనబరుస్తున్నారు వాళ్ళు. ఒక అవసరమైతే ఇతరులకు సంబంధించి 17 స్థానాలు గెలిచారు కాబట్టి 17 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నారు కాబట్టి వారిని లాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ జార్ఖండ్ లో అంత పరిస్థితి లేదు. జార్ఖండ్ లో ఇండియాకి సంబంధించి అంత ఈజీ సిచ్యువేషన్ ఏం కాదు. అవసరమైతే వాళ్ళ పార్టీలో నుంచి కూడా ఇందాక సచిన్ చెప్పినట్టుగా చెంపాసూర్ అని కూడా లాగే అవకాశం ఉంది. ఆ సిచ్యువేషన్ లో కనుక వస్తే జార్ఖండ్ లో కూడా ఎన్డీఏ కూటమియే. కానీ ఇంట్రెస్టింగ్ గా మనవచ్చు, ఎందుకంటే చెంపేశ్వర్ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు, ఓకే. కానీ ఇక్కడ నేను బెంగాల్ ఇష్యూని ఒకసారి తీసుకురావాలి. బెంగాల్లోని గుర్తుంటే కనుక లాస్ట్ టైం అసెంబ్లీ టైంలోని బెంగాల్ టీఎంసీ నుంచి కొంతమందిని ఇటు భారతీయ జనతా పార్టీలోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ లాబింగ్ జరిగింది. తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళు టీఎంసీలోకి వెళ్ళిపోయారు. ఆ పేరు కరెక్ట్గా టచ్ అవ్వట్లేదు. సో అటువంటి సినారియో జరిగే అవకాశం అటువంటివి కూడా జరగచ్చు. ఎందుకంటే చెంపేశ్వర్ సోరెన్ ఆయన జేబులోనే ఉన్నారు. సో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఆ తర్వాత బయటకు వచ్చారు, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ ఉంది కాబట్టి అజిత్ పవార్ శరద్ పవార్ మాట్లాడుకున్నట్టుగా హేమంత్ సోరెన్ అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బీజేపీలో అంత ఈజీ అయితే కాదు. కంటిన్యూ చేద్దాం. మహారాష్ట్రకు వెళ్తున్నాం మళ్ళీ ఇప్పుడు నేరుగా ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV మీరు చూస్తున్నారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్రకు సంబంధించి ఏం జరుగుతోంది మీరే చూడబోతున్నారు మరి కాసేపట్లో. ఎందుకంటే అక్కడ నెంబర్స్ మారుతున్నాయి. మళ్ళీ మహారాష్ట్రకు సంబంధించి చూస్తే కనుక ఇంట్రెస్టింగ్ గా మ్యాజిక్ ఫిగర్ కి 2 చేరువలో ఉన్నారు. మరొక 2 స్థానాలు అయితే మ్యాజిక్ ఫిగర్ ఇచ్చే అవకాశం ఉంది బీజేపీ. ఇక ఇండియా కూటమి తన స్థానాలు తగ్గిస్తూ వస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఇటీవల కాలంలో సచిన్ మనం 5 రాష్ట్రాల ఎన్నికలు చూస్తాం. ఒకసారి నెంబర్స్ చెప్పేద్దాం, ఆ తర్వాత దీనికి సంబంధించి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు మహారాష్ట్ర 288 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 145. ఇక్కడ ఎన్డీఏ 143 స్థానాల లీడ్ లో ఉంది. ఇండియా కూటమి 127 స్థానాలు మనం 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి గతంలో మనం మాట్లాడుకున్న సందర్భంలో కూడా సిచ్యువేషన్ చూస్తే కనుక మొదట్లో టగ్ ఆఫ్ వార్ గా ఉంది. కానీ ఆఫ్టర్ 10 to 11 దాటిందనంటే కథం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డమ్మలైపోయింది. ఎక్కడైతే గెలిచే అవకాశం ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారో ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కోల్పోవాల్సి వచ్చింది. హర్యానా కానివ్వండి, ఇంకా చాలా చోట్ల మనం చూసాం కాబట్టి. సో ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతారంటే ఇప్పుడు ఇండియా కూటమి 128 స్థానాలకు పడిపోయింది. ఎగ్జాక్ట్లీ 143 స్థానాలకు స్టార్ట్ అయిపోయింది. 143 ఎన్డీఏ కొనసాగుతోంది. ఇండియా 128, ఇతరులు 117 ఉన్నారంటే డెఫినెట్ గా ఇక గతంలో సినారీ ఏదైతే రిజల్ట్స్ మనం చూసామో హర్యానాకు సంబంధించి అది రిపీట్ అవడం ప్రారంభమైంది. నెంబర్ మళ్ళీ తగ్గింది పెరిగింది. చాలా క్లియర్ గా అర్థం. మ్యాజిక్ ఫిగర్ మళ్ళీ టచ్ చేస్తుందండి 140. ఓ మై గాడ్ అది ఏంది అంత ఫ్యూజ్ అవుట్ అవుతుంది. ఎందుకంటే 145కి వెళ్ళింది, మరి 144కి వచ్చింది. ఇక్కడ 120 టచ్ అవుతుంది, అక్కడ 17 పెరుగుతుంది. ఏం జరుగుతుంది మనోజ్? ఇంట్రెస్టింగ్ గా నిజంగా చెప్పాలంటే ఈ ఎన్నికల రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయంటే ఉత్కంఠభరితంగా నరాలు తెగే ఉత్కంఠ. ఎందుకంటున్నానంటే 1-2 డ్రాస్టిక్ గా ఒక 10 పెరుగుతున్నాయి 10 తగ్గుతున్నాయి. ఇంట్రెస్టింగ్ గా ఇంత రసవత్తరంగా ఉండే అవకాశమే లేదు. కానీ ఒకటి అప్ అండ్ డౌన్ అవుతున్నాయంటే డెఫినెట్ గా మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్. ఇక్కడ ఇండియాకి ఇంట్రెస్టింగ్ గా 140